ప్రాజెక్ట్ వల్ల మొత్తం నాగార్ సాగర్ లో ఆయకట్టంతా కవర్ అవుతుంది. ఆ నీళ్లు శ్రీశైలం నిలబెట్టి రాయలసీమకి వచ్చాయి. చాలా మొన్న కూడా మీకు అందరికీ చాలా ఎడ్యుకేట్ చేశాను నేను. అల్టిమేట్ గా రాయలసీమ బాగుపడాలంటే నల్లమలై ఫారెస్ట్ లో ఒక టనల్ తీసుకొని ఎక్కడైతే బనకచర్ల రెగ్యులేటర్ హెడ్ రెగ్యులేటర్ దగ్గర తీసుకుపోతే రాయలసీమ గేట్ వే అవుతుంది. నవేడేస్ పెద్దగా టన్నల్స్ కూడా పెద్ద సమస్య కాదు. రోడ్ టనల్స్ కొడుతున్నారు, రైల్వే కొడుతున్నారు, అన్నీ వస్తున్నాయి. ఇది ఓవరాల్ గా ఇది నా బాధ, ఆవేదన. ఓసారి చాలా తపనిస్తుంది, చాలా కోపం వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది. అయినా కూడా ఇది సరే. వీళ్ళ ప్రకటనలు అది వినాల్సిన పని కూడా మీరు చాలా సార్లు విన్నారు. ఇంటే ఏనండి సరిపోతుంది. ప్రాజెక్టు పనులు మొదలైపోయాయి. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము, నీళ్లు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాము. ప్రాజెక్టు మంచి స్పీడ్ లో జరుగుతా ఉంది. ప్రాజెక్టు బాగా కూడా పనిచేస్తా ఉంది. బాగా కూడా వర్కులు కూడా జరుగుతా ఉన్నాయి. అధ్యక్ష, ఈ ప్రాజెక్టు 1 మినిట్ మీరు అక్కడ మాట్లాడినప్పుడు చూశారు. 2021లో మాట్లాడుతున్నాడు. 2021 అసెంబ్లీలో ప్రాజెక్టు స్పీడ్ గా జరుగుతుందంటాడు. అప్పుడు మునిగిపోయింది. వీళ్ళని ఏం చేయాలంటే వీళ్ళు ముఖ్యమంత్రులుగా పెట్టుకోవడం అనేది మన దౌర్భాగ్యమే కదా. ఇదే అతను మాట్లాడే మాటలు. నెక్స్ట్ ఖరీఫ్ 2022 నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఆ అవరోధాలన్నీ కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును 2023 ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి